హలో ఆల్, వెల్కమ్. సో ఇప్పుడు నేను యూట్యూబ్లో వచ్చే వన్ ఆఫ్ ద ఫేక్ వీడియోస్లో ఏంటంటే మన హిందూ కల్చర్ని ప్రమోట్ చేసుకోవడానికి అలెగ్జాండర్ ద గ్రేట్ వాళ్ళ గురువు అయిన అరిస్టాటిల్ 4 విషయాలు అడిగాడు. ఇండియా నుంచి ఒక యోగిని అక్కడ వాటర్ని, హోలీ వాటర్ని తీసుకురమ్మని, ఇంకా చాలా అడిగారని చెప్పాడు యూట్యూబ్ ఛానల్లో. బేసిక్గా టైటిల్ ఏమొస్తుందంటే హౌ ఇండియన్ ఎడ్యుకేషన్ లాస్ట్ ఇట్స్ సోల్, ఏన్షియంట్ విజ్డమ్ టు మోడర్న్ మిస్గైడెన్స్ అని అది టైటిల్. సో కీరన్ అని చెప్పి ఒక పనికిమాలిన వెధవ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చినట్లని డిస్కరేజ్ చేస్తూ మాట్లాడాడు. ఇతను అసలు మరి ఏం చదువుకున్నాడో నాకు తెలీదు. సో ఇతని గురించి నేను అతని యూట్యూబ్ ఛానల్లో అతనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందేమో చూశాను, బట్ ఏం లేదు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ సెల్ఫ్ డ్రివెన్ ఉంటారు కదండి, పనికిమాలిన వాళ్ళు, సరిగ్గా విషయం తెలుసుకోకుండా వాళ్ళు. కానీ ఆన్లైన్లో ఏని అడిగితే చెప్పేశారు. అరిస్టాటిల్ అసలు ఏం చెప్పాడు అలెగ్జాండర్ గాని. Aristotle tutored Alexander the Great for approximately 3 years, from around 343 BC until Alexander was about 16 years old. This period of instruction was crucial in shaping Alexander's intellect and character. Aristotle's curriculum for Alexander was broad and comprehensive, covering a wide range of subjects including logic to foster critical thinking and analytical skills, natural philosophy, science including biology, zoology, botany. Alexander developed a lifelong interest in natural science and even took botanists and zoologists on his campaigns. Metaphysics, the study of the fundamental nature of reality. Ethics, moral philosophy, aiming to cultivate an enlightened monarch guided by justice. Politics, understanding of governance, state administration and how to rule. Aristotle is famously said to have advised Alexander to be a leader to the Greeks and a despot to the barbarians. Rhetoric, the art of persuasive speaking, essential for a ruler to motivate and unify an army. Poetics and literature, particularly Homer's Iliad, which Alexander deeply admired and carried an annotated copy of throughout his campaign, seeing Achilles as a model of heroism. Medicine, Alexander reportedly developed an interest in medicine and even prescribed treatments for his friends. While Aristotle aimed to instill in the Alexander principles of reason, moderation and justice, their relationship is reportedly became strained later in Alexander's life due to diverging opinions on matters like the treatment of conquered populations and the administrations of his empire. So ఎక్కడ కూడా అలెగ్జాండర్ వాళ్ళ గురువుతోటి కొన్ని విషయాలు ఏకీభవించడానికి గురుదక్షిణ ఏమిస్తాడు. సో ఏంటంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు హిస్టరీని వాళ్ళకి నచ్చినట్టుగా మార్చుకుంటూ ఉంటారు. కుదిరితే ఇలాంటి వీడియోలు కొన్ని చాలా వస్తూ ఉంటాయి, ఇండియన్ ఎడ్యుకేషన్ వేస్ట్, మన ఓల్డ్ ఎడ్యుకేషన్ చాలా బెస్ట్ అని. కానీ వాళ్ళు చదువుకోరు కాబట్టి హిస్టరీ తెలియక మాట్లాడుతున్నారు. ఓల్డ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడా కూడా రిటర్న్ డాక్యుమెంట్స్ లేవు, వాళ్ళు ఓరల్గా చెప్పేవారు. సో బీట్ మ్యాథమెటిక్స్, సైన్స్ ఏదైనా సరే రిటర్న్ డాక్యుమెంటేషన్లో చేయలేదు. చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్కి మాత్రమే అది అవైలబుల్గా ఉంది. ఈ విషయాలు చెప్తే చాలామంది ఫీల్ అవుతారు, బట్ చాలా వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి మాత్రమే ఎడ్యుకేషన్ అనేది ఒక లగ్జరియస్ ఐటమ్, ఒక లగ్జరీ, నాట్ ఫర్ ఎవ్రీవన్. సో అది జనాలకు తెలియక మన వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ సూపర్ అనుకుంటున్నారు. థ్యాంక్ యూ.